చూడండి, కీర్తన 120 నేను కోరున్నది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడని యుద్ధమునకు. దీని అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ఇంకొక మర్మం గమనించాలి. ఎంత సమాధాన పడాలని చూసినా కొంతమంది సమాధాన పడరు. ఇది ఇంకొక బ్యాచ్. అంటే అర్థమైంది మీకు? ఈ వాక్యంలో ఏది మాట్లాడినా యుద్ధం స్టార్ట్ అయ్యిద్ది అంట. ఆ వాక్యంలో మీకు అర్థమైందా? మొత్తం దేవుని వాక్యంలో మనకు అన్ని అర్థమవుతాయి. నేను కోరేది సమాధానమే గాని నా నోట మాట రావడానికి రాగానే ఏం స్టార్ట్ అవుతుందంట? సిద్ధమవుతుంది. ఏమర్థమైంది మీకు ఈ వాక్యం? మనం అంట ఎంత చూసినా కూడా నా తగ్గట్లేదు, ఎంత నేను తగ్గుతున్నా కానీ ఆమె తగ్గదే. నేను ఏ కాడికి అన్నా గాని వాళ్ళ దగ్గరే. అదే ఆ వాక్య అర్థం. అలాంటి వారు సమాధానం ఉండలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, కొంతమంది ఎంత తగ్గింపుతో సమాధాన పరచాలని చూసినా ఎలాంటి స్వభావం కలిగి ఉంటారంటే, వారు సమాధానానికి చోటివ్వరు. వాళ్ళు సమాధానానికి చోటివ్వరు. ఎన్ని విధాలుగా సమాధాన పరచాలని చూసినా, ఎంత తగ్గింపుతో సమాధాన పరచాలని ప్రయత్నించినా వారు సమాధానానికి ఏమివ్వరు, చోటివ్వరు. ఏమిటి కారణం అంటే, వారికి సమాధానం విషయంలో వారికి ఇష్టము వినరా. కానీ కీర్తనకారుడు అంటాడు 7వ వచనంలో, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. రా చూసుకుందాం అన్నట్టు. అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరికి సమాధానం లేదు, మనస్పర్ధలు ఉన్నాయి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి సమాధాన పడాలని చూస్తున్నాడు. ఎంత సమాధాన పడాలని చూసినా చెప్పండి, ఆ వ్యక్తి అయితే వచ్చేటట్లేడు, సమాధాన పడతట్లేడు, సమాధానాన్ని కోరే వ్యక్తిగా లేడు. నెక్స్ట్ ఏం చేయాలప్పుడు? అర్థమైంది ప్రశ్న? తెలుసుకోవాలి కదా. నెక్స్ట్ ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి చూద్దాం. ఇప్పుడు మీరే ఉన్నారు ఇద్దరు, ఎంత సమాధాన పరచాలని ఒకరు చూస్తున్నా ఆమె సమాధాన పరచబడటానికి ఇష్టము పడడం లేదు. అప్పుడు ఏం చేయాలి? సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అంటే అర్థం ఏంటి? బాగేనండి, నువ్వు ఎంత తగ్గించుకున్నా అతను సమాధాన పడడం లేదు. వింటున్నారా? ఎంత తగ్గించుకొని మాట్లాడినా యుద్ధమే మొదలవుతుంది. అది చదివాం కదా, నేను కోరింది సమాధానమే. కానీ నేను మాట్లాడదలుచుకుంటే ఆడ ఏం స్టార్ట్ అవుతుంది? యుద్ధం స్టార్ట్. అప్పుడు ఏం చేయాలి? మన ప్రవర్తన ప్రీతికరమగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ బైబిల్లో. ఏసేపు అన్నలు ఉన్నారు. ఏసేపు సహోదరుడు.
ఏసేపు సహోదరుల విషయాన్ని మీరు గమనిస్తే ఏసేపు ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా? ఏసేపు ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉందా లేదా? ఉంది. ఆ ప్రీతికరంగా ఉంది కాబట్టి ఏసేపు ఏం చేశాడు? వారితో సమాధానంగా ఉన్నాడు. వారు సమాధానంగా లేరు కానీ దేవుడే ఏసేపు ప్రవర్తన బట్టి శత్రువుగా పగబట్టిన వాళ్ళని ఎట్లా చేశాడు? మిత్రులుగా చేశాడు. ఇప్పుడు ఏసేపు మనం అప్పుడప్పుడు అంటా ఉంటాం, కొన్నిసార్లు మనం ఏమంటామంటే అబ్బా నాకు బద్ధ శత్రువు అయ్యా ఆయన, నాకు బద్ధ శత్రువు ఏమే అంటాం కదా. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది? శత్రువును మిత్రునిగా మార్చాలంటే దేవునికి అప్పగించి మన ప్రవర్తన ప్రీతికరంగా ఉన్నప్పుడు అక్కడ సమాధానంలో వస్తుంది. ఏమొస్తుంది? సమాధానం. మీరు అలా గమనించండి. యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు యోసేపు సహోదరులు మరి ఎంతో యోసేపుని ఇబ్బంది పెట్టారు. శత్రుత్వం కలిగి ఉన్నారు, వాళ్ళు మత్సరం కలిగి ఉన్నారు. ఎవరికి? యోసేపు విషయంలో. అయితే యోసేపు ప్రవర్తన దేవునికి ఎట్లుంది చెప్పాలి మీరు. ఒకని ప్రవర్తన యెహోవాకు చెప్పండి ప్రీతికరం. వారు ఎంత శత్రుత్వం ఉన్నా యోసేపు ప్రవర్తన దేవునికి ఎట్లుంది? ప్రీతికరం. అందుకని ఆదికాండం 45వ అధ్యాయం ఒక్క మాట చూడండి, 9వ వచనం. నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాడు యోసేపు? ఆ మాటల్లో సమాధానం ఉందా లేదా? వాస్తవానికి వారి సహోదరులు చేసిన విషయాలు చూస్తే అలాగా మాట్లాడేవి కావు వాళ్ళు చేసిన పనులు. కానీ యోసేపు అయితే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నాడు? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడు బ్రతికి. యోసేపు ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నది కనుకనే యోసేపు సహోదరుల మధ్య శత్రుత్వం పోయి ఏమొచ్చింది? సమాధానం ఉన్నప్పుడు శత్రుత్వం పోతుంది, స్నేహం ఏర్పడుతుంది. కాబట్టి యోసేపు సహోదరులు అందరితో సమాధానంగా ఉన్నాడు. ఎవరు? యోసేపు. దావీదు సౌలు ఎటువంటి వాడైనా సౌలుతో సమాధానంగా ఉంటూనే ఉన్నాడు కదా. ప్రియులారా, ఇందాక చెప్పాను పేతురు గురించి. పౌలు గారు పేతురును గద్దించినప్పుడు ఒకసారి ఆ వాక్యం ఇప్పుడు చదవండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11. అయితే కేఫా అపరాధిగా తీర్చబడిన గనుక, ఇప్పుడు వినండి పదం, నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. పౌలు గారు పేతురు గారిని ఏం చేశాడంట? ఎదిరించాడు. ముఖాముఖి ఏం చేశాడు? ఎదిరించాడు. కానీ పేతురు ఏమన్నా దాని విషయంలో సమాధానం కోల్పోయాడా? కోల్పోలేదు. అందరితో సమాధానం. సోదరుడా సోదరి, అందరితో సమాధానంగా ఉండాలి అని అంటే మనము 5 అనుభవాలు
ఇతరులు ఘనపరచబడుతున్నప్పుడు మనము మత్సరము, ఓర్చుకోలేని స్థితి ఇవి ఉంటే సమాధానంగా ఉండలేము. 2, కోపముతో ఉంటే సమాధానంగా ఉండలేము. 3, క్షమించే మనసు లేకపోతే అందరితో సమాధానంగా ఉండలేము. 4, సహించే మనసు లేకపోతే సమాధానంగా ఉండలేము. 5, సమాధానం కోరే స్వభావం లేకపోతే, సమాధానం వెంటాడే స్వభావం లేకపోతే, సమాధాన పరిచే స్వభావం లేకపోతే అందరితో సమాధానంగా మనము ఉండలేము. ఒక పక్క సమాధానం కోరుతున్నప్పుడు ఇతరులు సమాధానం కూడా ఇష్టపడకపోతే నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించి చెప్పండి, దేవునికి అప్పగించాలి. ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడ సమాధానాలు కలుపుతాడు. ఇప్పుడు ఏసేపు ఉన్నాడు, ఏసే ప్రవర్తన ప్రీతికరంగా ఉంది. దావీదు కూడా ప్రీతికరంగా ఉన్నాడు. దావీదు ఎందుకంటే సౌలు వస్త్రం కొయ్యటం, సౌలుకు అవకాశం వచ్చిన దావీదు చంపడానికి సౌలును తప్పియడం. దావీదు సౌలు విషయంలో అభిషేకి చెప్పాడు కదా. ఏం చెప్పాడు? అతడు అభిషేకించబడిన వ్యక్తి, మనం ఏం చేయొద్దు, అది దేవుడే చూసుకుంటాడు. ఇది ప్రీతికరం. దేవునికి నచ్చింది ఏంటంటే దావీదులో అంత శత్రువును కూడా వదిలేశాడు. ఎవరు? దావీదు. హాని చేసే శత్రువును వదిలేసి ఏమన్నాడంటే అది దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు, మనం ఏం చేయకూడదు. ఈ పద్ధతి మనం గ్రహించాలి. నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు సమాధానం కోరుతున్నప్పటికీ ఎవరైనా సమాధానం ఇష్టపడకపోతే, అందుకని అక్కడ కీర్తనకారుడు అంటాడు, నేను మాట్లాడడం మొదలు పెట్టగానే అక్కడ యుద్ధము సిద్ధము. అయితే ప్రియులారా, అప్పుడు ఏం చేయాలి అంటే దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. దావీదు వలె. దావీదు ప్రీతికరంగా ఉన్నాడు దేవుని దృష్టికి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు శత్రువును దేవుడు ఏం చేస్తాడు? అలాగా ప్రియులారా గమనించండి. ఒక మాట చెప్పాలంటే సౌలును మిత్రుడుగా అని చెప్పవచ్చు. ఎట్లా? సౌలే దీవించాడు దావీదు. నాయన, నీవు ఆశ్రయించబడదువు గాక, నీవు ఘనకార్యములు పూనుకొందువు గాక. ఇవన్నీ ఎవరు దీవించింది చెప్పండి? అంటే దాని అర్థం ఏంటి? శత్రువు చేత దీవించబడుతున్నాడు. ఎవరు? నా తలంపు ఏంటంటే ప్రియారా, కొన్నిసార్లు బైబిల్లో అబ్నేర్ అని ఒక ఆయన ఉన్నాడు. 2 సమూయేలు 3వ అధ్యాయంలో ఇష్బోషేత్ అని ఒక ఆయన ఉన్నాడు. అబ్నేరు, ఇష్బోషేత్. ఈ ఇష్బోషేత్ అనేటువంటి వ్యక్తి అబ్నేరు ఒక తప్పు చేస్తే అబ్నేరును ఒక మాట గద్దించాడు. అని అబ్నేరు దాన్ని మనసులో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? చూడండి, 2 సమూయేలు chapter 3, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. సౌలు కుటుంబీకులను 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 6-7. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేసి అయ్యా కుమార్తె అయినా, అందుకే బైబిల్ చదివేటప్పుడు అర్థమైనా అయ్యా అనే దగ్గర అయ్యా కుమార్తె అయిన రిస్పా ఏమన్నది అక్కడ? అయ్యా అనేట ఆయన ఒక పేరు. అది ఏం పేరు? అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలు కొండెను. నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని నీవెందుకు కూడితవని ఇష్బోషేతు అబ్నేరును అడగగా, అబ్నేరు సౌలు సైన్యాధిపతి.
ఇష్బోషేతు సౌలు కొడుకు. అయితే ఏం జరిగింది ఇక్కడ? అబ్నేరు సైన్యాధిపతి కాబట్టి సౌలు కుటుంబానికి బాగా సహాయం చేశాడు. ఏం చేశాడు? సహాయం చేశాడు. సహాయం చేసినోడు ఒక తప్పు పని చేశాడు. ఏం తప్పు పని అంటే, సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా అనే ఆమెతో ఆయన సంబంధం ఉంది. ఆయన ఎవరికి? అబ్నేర్. ఇది ఎట్లుందంటే, ఇంత సహాయం చేస్తున్నాను కదా అని నేను లింక్ పెట్టుకున్నాడు, నన్ను ఎవరు అంటారని. కానీ ఇష్బోషేతు ఏమన్నాడంటే, నువ్వెందుకు ఇట్లా చేశావు అని అడిగాడు, ప్రశ్నించాడు. ఎవరిని? అబ్నేరు. అబ్నేరును ప్రశ్నించినందుకు మామూలుగా చేయాలి. అబ్నేరు ఇంకా చేసేదంతా చేశాడు. ఎవరు? అబ్నేరు. ఆయన కూడా మనసులో పెట్టుకొని ఆయన నష్టపోయాడు. అది మనసులో పెట్టుకున్నాడు, ప్రశ్నించినందుకు మనసులో పెట్టుకున్నాడు. సమాధానం ఉంటుందా? ఇప్పుడు అబ్నేరు ఏం చేశాడు? ఆ మాట అడగగానే 8వ వచనం, అబ్నేరు ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక. ఇప్పుడు మీరు ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది? ఈయన చేసే తప్పే కదా, తప్పు చేస్తున్నాడు కదా. తప్పు చేసినందుకు అట్ట చేసామని అడిగాడు ఆయన. ఎవరైనా? ఇష్బోషేతు. ఆయన ఈయన అడిగినందుకు ఈయన ఏం చేశాడు? బాగా కోపగించుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రశ్నించాడు కదా, ఎందుకు నువ్వు ఇట్ట చేసినావు అని ప్రశ్నించినందుకు కోపం తెచ్చుకున్నాడు. ఎవరు? అబ్నేరు. తెచ్చుకొని ఏం చేశాడు? చదవండి. నిన్ను దావీదు చేతికి అప్పగింపక. ఏమంటున్నాడు? నిన్ను దావీదు చేతికి అప్పగించక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి. ఈయన స్వభావం ఏంటంటే, అంతా నా హ్యాండ్ ఓవర్ లో ఉంది, నేను ఆ అంటే ఈ అంటే ఈ అన్న రూట్ లో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎలాగుంటారంటే, వీళ్ళకి అన్నీ ఉంటాయి, తెలిసిన జ్ఞానం ఉంటుంది, అన్ని పనులు చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ చేసి ఏదో ఒకటి చేస్తారు. చేసి ఏం చేస్తారంటే, ఏదైనా ప్రశ్నిస్తే ఆఫ్ చేస్తారు. అంటే నువ్వేమనకూడదు, మమ్మల్ని మేము అన్ని చేసుకుంటూ పోతాం, కానీ ప్రశ్నించకూడదు, ఏం చేయకూడదు. అప్పుడు నష్టం ఎవరికి? నీకే. అబ్నేరు టాలెంట్ ఏంటంటే, అబ్నేరు సహాయం చేస్తున్నాడు ఆ ఇంటికి. చేస్తూ ఈ సహాయాన్ని బేస్ చేసుకొని ఆ ఇంట్లో పాపం చేస్తున్నాడు. ఎవరు? అబ్నేరు. అర్థమవుతుందా? ఇట్లా చేస్తున్నప్పుడు ఇష్బోషేతు అక్కడికి భయమే, అడిగాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నావని. అలా అడిగినందుకు బహుగా అబ్నేరు కోపం వచ్చి ఏం చేశాడు? నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి. కుక్క కాడికి పోయాడు, నక్క కాడికి పోకుండా కాడికి పోయింది. అసలు ఆయన కుక్క అని ఎవరు అన్నారు? ఆయనే అనుకుంటున్నాడు. కొంతమంది వాళ్ళే అనుకుంటుంటారు, వీళ్ళు చెప్పకుండా. అంటే వాళ్ళు ఆ బ్యాచ్ ఉంది, ఇంకొక బ్యాచ్. ఇప్పుడు ఇవన్నీ మనం అన్ని వినాలా బాగా. దేవుడు రాబోతున్నాడు దిద్దుకోవడానికి. ఇవన్నీ ఈ పాయింట్లన్నీ సమాధానం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మొత్తం సమాధానం లేకుండా చేసేవి. కొంతమంది అబ్నేరు లాంటి వాళ్ళు ఉంటారు. ఎట్టా? అన్ని ఇల్లు అనుకుంటారు, మేము కుక్కలంలే, మేము నక్కలే. ఆయన కుక్క అని ఎవరు అన్నారు? అన్నారా? ఇది అనుకుంటున్నాడు. ఎందుకు? ప్రశ్నించినందుకు. అర్థమవుతుంది మీకు? ప్రశ్నించినందుకు. దేనికోసం? ఏం ప్రశ్నించాడు? ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అన్నందుకు. ఆయన చేసేది తప్పే, వింటున్నారా? ఆయన చేసేది తప్పే, భయంకరమైన తప్పు చేస్తున్నాడు.
ఇష్పోజేత్ అన్నాడు, ఎందుకంటే చేస్తున్నావు అన్నాడు. ఎందుకంటే ఆయన మంచి పండితనం అన్ని చేస్తున్నాడు కదా, ఆయన ఏమంటారు చెప్పండి? నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వీళ్ళారా ఆలోచించండి. అబ్నేర్ అంటాడు, నన్ను కుక్కతో సమానంగా చేశావు, ఇంత ఉపకారం చేశాను, నేను ఇంత మేలు చేసినాను, నిన్నెవడు చేయమన్నాడు? చేయమన్నాడు ఎవరన్నా? చేసిన వాడు మళ్ళా తప్పు చేయగానే, అంటే దాని అర్థం ఏంటంటే, ఇంత సహాయం చేసినాను కాబట్టి నేను తప్పు చేస్తే నన్ను ఎవరు ప్రశ్నించారని. దేవుడు ప్రశ్నించడా? దేవుడు తీర్పు తీర్చడా? కొంతమంది వాళ్ళు కొన్ని అడ్డం పెట్టుకొని వెర్రబీగి పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. క్లియర్ అంటారా? అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు అంటే అర్థమైంది, నాకు ప్రాణాలు తెలుసు, నన్ను ఎవరు అడగరు, నాకు బలం ఉంది, నేను వాళ్ళకి సాయం చేస్తున్నా, నన్ను అడిగేవాడు లేడంటే, నిన్ను అడిగే నీ నరాలు కూడా లెక్క పెట్టే దేవుడు ఉన్నాడు, నన్ను కానీ నిన్ను కానీ. దాన్ని ఒక భాషలో దమ్మ పొగురు అంటారు దాన్ని, తెలుసా మీకు? అది డేంజర్ పాపం. అది అంటే నా కత్తికి తిరుగులేదని చేసుకుంటూ పోవడం. నువ్వు అట్లా చేసుకుంటూ పోయావు అనుకో, దేవుడు ఉన్నాడా లేడా? ఎక్కడ ఒకసారి బ్రేక్ దొక్కుతాడు దేవుడు. అబ్నేర్ గురించి చెప్తున్నా నేను. సమాధానమైన జీవితంలో సౌలు సైన్యాధిపతి ఎవరు? అబ్నేరు. సహాయం బాగా చేస్తున్నాడు, కానీ చేయటం ఉండడంలా. సహాయం చేసినాడు ఒక దుర్మార్గ పని చేశాడు. చేసినందుకు ఇష్పోషిత్ ప్రశ్నించాడు, ఎందుకు ఇట్లా చేశావు అన్నాడు. దానికి ఆయన ఫీల్ అయ్యాడు. ఎవరు ఏం ఫీల్ అయ్యాడు? నేను ఇంత హెల్ప్ చేస్తే, ఇంత సహాయం చేస్తున్నా నీ కుటుంబానికి, నన్ను ప్రశ్నిస్తావా, నన్ను కుక్కతో సమానంగా చేస్తావా, చూడు నేనేం చేస్తున్నా అని చెప్పిన కదా, ఎలక ఎక్కిరిచ్చిందని ఇంటికి పెట్టుకున్నాను, అటు చేసుకున్నాడు. ఎవరు? ఉన్నోడు ఉండక ఇక పోయి మొత్తాన్ని తిప్పుతాను వాళ్ళ వైపుకు, నీ కథ చెప్తాను అన్నాడు. ఎవరు? అబ్నేరు. ఒక్క ప్రశ్నించినందుకు ఎంత చేశాడో చూడు. ఈ దినాల్లో సమాధానాలు ఎక్కడ పోతున్నాయి? తప్పుడు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే కోపాలు, ప్రశ్నిస్తే విరోధ భావాలు, ప్రశ్నిస్తే వ్యతిరేక భావాలు. జాగ్రత్త. నీకు ప్రశ్నించేవారు ఉంటేనే నీ ఆత్మీయ జీవితం బలపడుతున్నట్టు. నిన్ను ప్రశ్నించేవారు లేకపోతే నువ్వు అట్టడుకి వెళ్ళిపోతున్నట్టు అర్థం. అబ్నేరును ప్రశ్నించినందుకు అబ్నేరు ఏం చేశాడు తెలుసా? దావీదు కాడికి పోయాడు. దావీదు కాడికి పోయి, అంతకుముందు దావీదు కాడికి పోడు, ఎప్పుడైతే ఈడ ప్రశ్నించాడో సైడ్ మారి. చెప్పండి పిల్లలని అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ అబ్నేరు అంతకుముందు ఏ పార్టీ? సౌలు. సమాధానం లేని పార్టీ ఆయన. ఇష్బోజేతు ప్రశ్నించినందుకు మళ్ళీ ఆడికి పోయినాడు, దావీదుకి వెళ్ళిపోయినాడు. దావీదు కాడికి పోయి అక్కడ అంతా చేసి, అయ్యా దేవుడు చెప్పాడు నువ్వే రాజువు, మొత్తం నీ వైపే రావాలా, మరి అంతకుముందు చేయకూడదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ప్రశ్నించినందుకు. ఎందుకు? ప్రశ్నించినందుకు. ఇప్పుడు గినకైతే ఒకవేళ మీరు బహుశా ఒక చిన్న మాట, అబ్నేరు గినక దావీదు పార్టీలోకి పోయినాడు, అక్కడ వాళ్ళతో కలిసి అడిగింటారు, ఏం తిట్టొచ్చినావు, నువ్వు ఉండే సౌలికి వెళ్ళి కదా అడిగినాడు. అబ్నేరు ఏం చెప్పిండు? మనమైతే ఏం చెప్తాం? నేను అప్పటి నుంచి అనుకున్నాను నీ దాంట్లోకి రావాలని. ఇప్పుడు వాళ్ళు గినకైతే వచ్చే మాటలు చదువుతున్నాయి. ఇంకా నేను ఏం తిట్టొచ్చినావు, ఆడుండవు కదా సౌలు కాడ, ఏం జరిగింది కనుక్కోవాలని ఆశ. ఏం జరిగిందంటే, ఏం లేదు, నేను అంత సాయం చేసిన ఆ ఇంటికి, ఏ ఇంటికి? సౌలు కుటుంబానికి. వాడు లేడు, పొట్టోడు, ఆడే నడిపాడు, ఇష్పోజేతు కాడు. నన్ను ఇంత మాట అన్నాడు వాడు, అందుకు ఇటు వచ్చేసింది నేను. ఏమన్నాడు? ఏమన్నాడు అంటే, ఏం జరిగింది? ఏదో పొరపాటు చేసినా అంతదానికి వాడు నా మీదికి లేచి ఏంటిటో చేస్తున్నా అడిగిండు వాడు, అందుకే ఇటు వచ్చేసిన. వీళ్ళు అంటారు యువతలు ఉన్నారు,
నేను చెప్పదా నీకు అయ్యా నీకు కుదరదు రా అని చెప్పలే. సిగ్గొచ్చినది ఇప్పుడు బాగా ఆ వ్యక్తికి దూరాన్ని. ఇట్లాంటి స్వభావాలు లేరా ఇప్పుడు? ప్రియాల జాగ్రత్త. ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే అబ్నేరు పోవడం, దావీదు కాడికి మాట్లాడడం, ఈ తతంగం ఆయన ప్రాణమే పోయింది. చచ్చిపోయాడు అబ్నేరు. ఆ ప్రశ్నించడం ఏంది, ఆడికి పోవడం ఏంది? సరే పోయాడు, పోయి ఒక మాట అన్నాడు, అయ్యా నీకెళ్ళి తిప్పుతాను మొత్తాన్ని జనాలని. ఈనాడు తిప్పే దేవుడా? కొంతమంది భలే అంటారండి. మీరు ఏమనుకోకండి, నేను ప్రేమతో చెప్తున్నా ఒక మాట, ప్రేమతో చెప్తున్నా, నేను బాగా వినండి. మనం ఎప్పుడు కూడా అండి దేవునితో కానీ, దేవుని మందిరంతో కానీ, దేవుని పరిచర్యతో కానీ ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోండి, సవాల్ చేయకూడదు. అంత ఎందుకు వచ్చి తెలుసా? కేవలం ప్రశ్నించినందుకు. ఎవరు ప్రశ్నించారు? ఇష్పోషేత్ పోయాడు, 3 రోజుల్లో లేకపోతే 2 రోజుల్లో మొత్తం సమకూర్చుని బయటికి వెళ్ళిపోయింది ఆయన, అందరికి చెప్పేసి. మొత్తానికి బయటికి పోయిన తర్వాత ఏమైంది తెలుసా? ఆ టైంలో యోవాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసాధ్యుడే. ఎవరు? యోవాబు, దావీదు అక్క కొడుకు ఆయన. ఎవరు? యోవాబు రాగానే చెప్పారు, అబ్నేరు వచ్చిపోయినాడు మీ మామ దగ్గరికి. ఎవరు? దావీదు మామ అవుతాడు. ఎవరికి? యోవాబు. రాగానే నాకు తెలియకుండా రావడం ఏంటి అని, కత్తి పట్టుకొని వాడు కత్తితోని. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అబ్నేరు పాపం, అబ్నేరు సంగతి తెలియదు. అబ్నేరు ఏం చేశాడంటే, అబ్నేరు వచ్చిపోయిన సంగతి కనుక్కొని యోవాబు అన్నాడు, నీతో కొంచెం మాట్లాడాలి రహస్యంగా అన్నాడు. ఎవరితో? అబ్నేరు నమ్మాడు. పాపం పక్కకు గెలుసుకుపోయి పొడిచి సంకేసి. ఎవరిని? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ప్రశ్నించడంతో. ప్రశ్నించినందుకు మనసులో పెట్టుకున్నాడు. ఎవరు? చెప్పండి. కొంతమంది ఏదన్నా మాట అంటే మనసులో పెట్టుకుంటారు. మనసులోకి వస్తుంది ఎవరికైనా. కానీ హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు, నీ పాపం ఇక జ్ఞాపకం ఉంచుకొనను అన్న వాళ్ళే సమాధానంగా ఉంటారు అందరికి. నువ్వు అన్న మాట నేను గుర్తు పెట్టుకోను, నువ్వు చేసిన కీడు గుర్తు పెట్టుకోను. నేను వారి దోషముల విషయమై ఇంకా చూసారా? ఇక ఎన్నడు పాపములు జ్ఞాపకము చేసి. ఇప్పుడు ఒక చిన్న మాట గుర్తు చేస్తాను, త్వరగా ముగిస్తాను. నేను అట్టనే అంటుంటలేండి, ఏమని ముగిచ్చేస్తా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, పేతురు 3 సార్లు బొంకాడు. ఎవరిని? చెప్పండి. యేసు ప్రభు ఎవరో బొంకాడు. బొంకిన పేతురును యేసు ప్రభు వారు చూడగానే ఏడ్చాడు. ఎవరు? పేతురు. నేను అనేది ఏంటంటే, ఇన్నిసార్లు బొంకాడే యేసు ప్రభు ఎవరో తెలియదని. ఏమని? ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక స్టేషన్కి పోయారు. అక్కడ ఏదైనా సందర్భం వచ్చి వాళ్ళకి తెలిసిన వాళ్ళే తెలియదు అన్నారు. వాళ్ళు ఏదో భయపడి, కొంచెం మీకు తెలుసు కదా రికమెండేషన్ కొంచెం చెప్పండి అంటే, మాకు తెలియదు బాగినండి, మాకు తెలియదు అన్నారు. ఒక 2-3 వారాలు గడిచినాక వాళ్ళు ఎదురయ్యారు. మీరు ఎదురయ్యారు అనుకో, వాళ్ళకు మీకు మాట్లాడతారా? మీరు వాళ్ళకు డిస్కషన్ ఉంటుంది. లోపల ఏముంటుంది? ఆటోమేటిక్ ఏమనిపిస్తుంది? తెలియదు అంటలే. లోపల సమాధానం. నేను అనేది ఏంటంటే, పేతురు యేసు ప్రభుతో ఉన్నవా? పేతురు ఎవరో తెలియదు అన్నప్పుడు మరి యేసు ప్రభు వారు పేతురుని ఏం చేశాడు? క్షమించాడా లేదా అంట.
అంటే ఇది అనేది ఏంటంటే ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును 30 మంది వాళ్ళకి అప్పగిస్తాడు. అది ఎలికి కూడా ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు, చెలికాడా అన్నాడు. అన్నాడు లేదు, ఏమన్నాడు? చెలికాడు. అన్ని విషయాల్లో సమాధానం మనకు కనపడుతుంది అక్కడ. మన జీవితాల్లో గుర్తుపెట్టుకున్నాం. ఎంత దినాల్లో మనస్పర్ధలు కానీ, మాటి మాటి గుర్తు చేసుకొని మనసులో పెట్టుకోవడం కానీ, ఇవి సమాధానం లేకుండా చేస్తాయి. ఈ 2 దినాల కూడికల సమాధానం గురించి మనం విన్నాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే, 3వ పాయింట్ ఏంటంటే అందరితో. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి వాక్యం విన్నాక. అందరితో సమాధానం ఉండటానికి కావలసిన సదుపాయములు ఏంటి? ఎక్కడెక్కడ సమాధానం పోతుంది? ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి చూస్తే దావీదు, సౌలు, తర్వాత పేతురు, పౌలు, యోసేపు తర్వాత యేసేపు, యోసేపు 3వ బ్యాచ్ సహోదరులు. 4వది పేతురు ఎవరో తెలియదు అన్నాడు. అసలు యేసు ప్రభు కూడా ఏమనిపించాలి పేతురు కూడా కానీ? మామూలు మీరు చెప్పండి. పేతురు కూడా యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు కదా పేతురు. వాస్తవానికి యేసు ప్రభు కూడా నేను అంటాను సమాధానము ఏమై ఉండాలి? ఇంత తిరిగి నాతో పాటు సమాధానం లేదంటున్నావు, ఏందయ్యా నువ్వు అన్నాడా? ఇప్పుడు ఇస్కరియోతు యూదా గురించి కూడా యేసు ప్రభు వారికి కలవరం ఉండాలా లేదా? మీరు చెప్పండి. కలవరం ఉండవాలా లేదా? ఎందుకు కలవరం? నాతో పాటు తిరిగి నన్నే అప్పగిస్తున్నాడు. అందుకే ఒకసారి వీడు పుట్టకున్నా మీద నన్ను అనుకోండి, కానీ పట్టించేటప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? ఇస్కరియోతును ఏమన్నాడు? చెల్లిక. అంటే ఇవన్నీ మనకేం అర్థమవుతున్నాయి? ఈ విషయాలను చూసినప్పుడు అందరితో సమాధానం. యేసు ప్రభు సమాధానంతోనే ఉన్నాడు పేతురుతో. ఇస్కరియోతు యూదా కూడా సమాధానంతో ఉన్నాడు లేదా? సౌలు సమాధానాలు లేకపోయినా దావీదు సమాధానం ఉన్నాడా లేదా? యేసేపు సహోదరులు సమాధానంగా లేకపోయినా యేసేపు సమాధానం ఉన్నాడా లేదా? ఒకవేళ పేతురు పౌలు గద్దించినా కూడా పేతురు పౌలుతో సమాధానం ఉన్నాడా లేదా? నన్ను ఎందుకు గద్దించావు? నేను నీకంటే ముందున్నోడిని, ప్రభు శిష్యుని అయిపోతేనే నన్ను అపరాధిగా తీరుస్తావా, అందరి ముందు గద్దిస్తావా అని అన్నాడా పేతురు? సమాధానం ఎట్లా వస్తుంది? అందరితో సమాధానం. ఇప్పుడు అబ్నేరు, ఇష్బోషేతు. ఎవరు? అబ్నేరు, ఇష్బోషేతు. అబ్నేరును ప్రశ్నించినందుకు ఇష్బోషేతు అబ్నేరు ఇప్పుడు ఏం చేశాడు? ఇంకా ఇష్బోషేతు కూడా భయపడ్డాడు. పాపం సమాధానం పోయింది. ప్రశ్నించినందుకు పగబట్టాడు. ఎవరు? అబ్నేరు. ఆ తలంపు ఏంటంటే ఈ 3వ భాగంలో అందరితో సమాధానం రావాలంటే ఏం చేయాలి? అందరితో సమాధానం రావాలంటే ఏం చేయాలి? ఒక 7 విషయాలు వరుసగా చెప్తాను. మొదటిది ఏంటి? విన్న వాక్యాలే 7 అయితే బాగుంటుంది. మొదటిది ఏంటి? అందరితో సమాధానం ఉండాలంటే నెంబర్ 1, ఇతరులు గణపరచబడుతున్నప్పుడు, ఇతరులు హెచ్చించబడుతున్నప్పుడు నీలో ఏమాత్రం కూడా అసూయ, ఓర్చుకోలేని తనాలు ఇవి ఉండకుండా చూసుకోవాలి. నెంబర్ 2, కోపం లేకుండా చూసుకోవాలి. నెంబర్ 3, క్షమించే మనసు ఉండాలి. నెంబర్ 4, సహించే మనసు ఉండాలి. నెంబర్ 5, సమాధానమును వెంటాడాలి, సమాధానము కోరాలి. సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని. నెంబర్ 5, 3 కలిపి ఒకటే. నెంబర్ 6, 6వది ఏంటంటే కొంతమంది ఎంత సమాధాన పడాలని చూసినా వారు సమాధానం పడరు. 6వ పాయింట్. అప్పుడు ఏం చేయాలి? దేవునికి అప్పగించి మనం ప్రీతికరంగా ఉండాలి. నెంబర్ 6, దేవునికి అప్పగించాలి. మన ప్రవర్తన దేవునికి ప్రీతి. అంతే కదా, దేవునికి అప్పగించేయాలి. ప్రభువా నేనైతే సమాధానం కోరుతున్నా, అతనైతే సమాధానం కోరట్లా అని దేవునికి అప్పగించాలి. అర్థమవుతుందా? ఇది ఎన్నోది?
6. 7వది మన ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి. ఎవరికి? దేవుని. ప్రీతికరంగా ఉన్నాడు యేసేపు, ప్రీతికరంగా ఉన్నాడు దావీదు కదా. శత్రువు కూడా ఏమయ్యాడు? మిత్రునిగా చేయబడి. రాత్రి వేళ ముగిస్తూ ఉండగా ఇలా గమనించండి, అందరితో సమాధానము కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయత్నించుడి. సరే, 4వది మనము చూస్తాం, పరిపూర్ణ సమాధానం. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? పరిపూర్ణ. యెషయా గ్రంథం 26:3 చదవండి. ఒక్క మాటతో ముగిచ్చేస్తాం. ఎవని మనస్సు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును నీ మీద ఆనుకొను వానిని వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఇదే పూర్ణ సమాధానం అంటే. పరిపూర్ణ సమాధానం, పూర్ణ శాంతి అంటే ఏంటి? పరిపూర్ణ సమాధానం అని అర్థం. మనం ఇంతవరకు నిన్న ఈ దినం మొదటిది ఏంటి? సమాధానం పొందుట ఎట్లు. రెండవది సమాధానం పాడు చేసే విషయాలు. నెంబర్ 3, అందరితో సమాధానంగా ఎట్లుండాలి. నెంబర్ 4, సంపూర్ణ సమాధానం. ఇతడితో మనం ముగిస్తాం. సంపూర్ణ సమాధానం రహస్యం ఏంటంటే, పూర్ణ సమాధానం ఏం చెప్తుందంటే, ఈ పూర్ణ సమాధానం ఉంటేనే నువ్వు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎదుర్కొంటాం. ఈ పూర్ణ సమాధానమే పరలోకానికి సంబంధించింది. దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. పూర్ణ సమాధానంతో ఉండేవారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, దేవుని రాకడొక్కరు కనిపెడతారు. ఈ పూర్ణ సమాధానం లభించాలంటే ఎట్లా వస్తుంది మనకి? ఇప్పుడు మనం ఈ 4వ పాయింట్ను టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. యెషయా 26:3 ప్రకారము ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. దేవునిపై మనం సంపూర్ణంగా మన మనసు ప్రభు మీద ఉంచినప్పుడు అప్పుడు మనకు ఆ పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం మనము పొందుతాము. ఎవరి మనసు నీ మీద చెప్పండి ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. మనం ప్రియ దేవునిపై మనసు ఆనుకొని ఉన్నప్పుడు ఆ పూర్ణ శాంతి సమాధానం అనుభవిస్తాం. చివరి వాక్యం 2వ తెస్సలోనికి రాసిన పత్రిక చివరిగా 5వ అధ్యాయం చదవండి, 23వ వచనం. 2వ తెస్సలోనికి పత్రిక 1 తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 23. సమాధానకర్తయగు దేవుడే వినండి, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో సమాధానకర్త అయిన దేవుడే సంపూర్ణంగా ఏం చేస్తాడు? ఇప్పుడు మనకు ఈ సంవత్సరం వాగ్దానం ఉంది కదా, ఈ అందరి దగ్గర ఈ వాగ్దానాలు ఉన్నాయా? ఈ సంవత్సరం వాగ్దానాలు, ఈ 3 వాగ్దానాలు. ఫస్ట్ వాగ్దానం ఏంది? 3 వాగ్దానాలు. సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా. 2వ వాగ్దానం ఏంది? నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. 3వ వాగ్దానం ఏంది? సమాధానకర్త దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుగా త్రొక్కించును. గుర్తు పెట్టుకోవాలి. ఈ వాగ్దానం తీసుకోండి, జోబులో పెట్టుకోండి. వాగ్దానం తీసుకోండి. ప్యాకెట్ క్యాలెండర్ అంటుంది. ఏంటిది? ప్యాకెట్ క్యాలెండర్. మనం ఇంట్లో పెట్టుకునేది మోటో కార్డు ఒకటి, క్యాలెండర్ తీసుకుంటాం. ఇది జోబులో ఉంటది. ఇప్పుడు సమాధానం అనే పాయింట్ కూడా అదే. మనం ఈ 2 దినాలు ఇప్పుడు బైబిల్లో కూడా సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో 5 రూపాయలు సంపూర్ణ సమాధానం గురించి ప్రభు చిత్తమైతే మరలా మనం మాట్లాడదాము. ఎందుకంటే సంపూర్ణ సమాధానం మరి మనము వర్తమానం చెప్పడానికి సమయం అనేటువంటిది కుదరదు కనుక
మనం క్లుప్తంగా ఈ 3 అంశాలు విన్నాం. సంపూర్ణంగా సమాధానం ఎలా పొందాలి? మీరు చెప్తారా? చెప్పినవి గుర్తున్నాయి లేవు ఒకసారి చెప్పండి, ముగిస్తాను. నేను ఉదయం సమాధానం ఎట్లా పొందగలం చెప్పండి. వాక్యమును, రెండోది తర్వాత రైట్. రెండోది సమాధానాన్ని పాడు చేసే విషయాలు ఏంటి? అపవాది, సాతాను, మానవ జ్ఞానం, హృదయం నుంచి వచ్చే ఆలోచన. సరే, ఇప్పుడు అందరితో సమాధానంగా ఉండటానికి ఎటువంటి విషయాలు ఉండాలి? ఒకటి, ఇతరులను హెచ్చిస్తున్నప్పుడు మనలో ఎటువంటి అసూయ ద్వేషాలు ఉండకూడదు. రెండవది కోపం. మూడవది సహించే మనసు. 4 క్షమించే మనసు. 5 సమాధానం కోరే స్వభావం కోరటం, సమాధానం వెతకడం, సమాధానం వెంటాడడం. 6 దేవునికి అప్పగించుకోవాలి. ఎవరైనా సమాధానపడి ఇష్టపడకపోతే దేవునికి అప్పగించాలి. 7వది మన ప్రవర్తన దేవునికి ఎట్లా ఉండాలి? ప్రీతికరంగా. కాబట్టి అందుకనే ప్రభువు కూడా క్షమించాడు. పేతురుని క్షమించాడు. ఇస్కరియోతు కనుక స్నేహితుడు అని పిలిచాడు. యేసేపు అన్నలను క్షమించాడు. దావీదు కూడా సౌలును ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఏమైతే మనం ఈ 2 దినాలు విన్నామో వాక్యం మనసులో పెట్టుకుందాం. వాక్యాన్ని, వేరే మాటలు కాదు. అబ్నేరు పెట్టుకున్నాడు మనసులో, ప్రశ్నించింది ఎవరు? కొంతమంది చూడండి, మనసులో పెట్టుకొని అన్ని చేస్తా ఉంటారు. ఏంటి? కొన్ని చేయాల్సినవి. ఇలాగా మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలముగా మన మనసులో దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయములో, నీ మనసులో బాసికములుగా వాటిని కట్టుకొనుము. ఏంటి అవి? దేవుని యొక్క వాక్యం. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనం విన్నటువంటి మాటలు మరి జ్ఞాపకం పెట్టుకుందాం. మరి 3వది, 4వదిగా సంపూర్ణ సమాధానం. ఈ సంపూర్ణ సమాధానం అనేది రాకడను చూపిస్తుంది, రాకడను అపేక్షిస్తుంది. సంపూర్ణమైన సమాధానం. కాబట్టి ఈ సమాధానముతోనే మనం నిత్యత్వానికి వెళ్తాం. ఈ సమాధానంతోనే ప్రభు రాకడను ఎదురు చూస్తా ఉంటాం. ఈ సమాధానంతోనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి దేవుడే సంపూర్ణంగా మనకు ఏం చేస్తాడు? మన మనసు దేవునిపై ఆనుకున్నప్పుడు ఏం చేస్తాడు? సంపూర్ణముగా మనల్ని ఆ సమాధానాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ 4 విషయాలు మనం ఏమైతే విన్నామో మనసులో ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకున్న ఆ ప్రకారం జీవిస్తాం. 65వ కీర్తన 11వ వచనంలో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి. కాబట్టి దేవుడు మేరీరాజు అలాగే లూదియా కుటుంబంలో దేవుడు చేసిన ఉపకారం మేలు బట్టి మరి స్టాక్ విషయంలో రోమపత్రిక 16వ అధ్యాయంలో ఉంది కదా, ఏమైనా ఉంది? స్టాక్. నాకు అర్థమవుతుందా? పౌలు గారు రోమా పత్రికలో రాస్తూ ఆయన గురించి చెప్తాడు. స్టాక్ చదువు సార్ అన్నమాట. రోమా పత్రిక 9వ అధ్యాయం 16. క్రీస్తునందు మన జత పని వాడు ఉర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును చూసారా? వందనములు. నా ప్రియుడగు స్టాకునకు అంటాడు. అంటే అంత గొప్ప దైవజనుడికి ఈయన ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఎంత సమీపంగా ఉంటే ప్రియుడు అనే పదం వాడతాడు. నేను అనేది ఏంటంటే, దావీదు అంటే అర్థం తెలుసా? ప్రియుడు. దానియేలు ఏమన్నాడు? నీవు బహు ప్రియుడు. ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి. అంటే స్టాక్ అనే ప్రియులరా, ఈ మనుషుడు పౌలు గారికి అతి సమీపముగా ఉన్నవాడు. అందుకనే ఆ పత్రిక రాస్తూ అంటాడు, నా జత పని వారు అన్న తర్వాత నా ప్రియుడగు, చదవండి,
నా ప్రియుడగు నా ప్రియుడు స్టాకునకును వందనములు. వందనములు. నా ప్రియుడగు స్టాకునకును వందనములు. వందనములు అంటున్నాడు. అంటే ఈ స్టాకునకు అనే ఈ వ్యక్తిని గురించి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నా ప్రియుడు ఆయన, నాకు ప్రియమైన వాడు. ఎటువంటి వాడు? నాకు ఇప్పుడు ఒక మాట చెప్తాను. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఈ రాత్రి మన పాఠం ఏంటంటే, ఫైనల్ గా మనం దేవునికి ప్రియులైన వారిగా ఉండాలి. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి చిన్న బిడ్డల విషయంలో, స్టాక్ విషయంలో దేవుడు గడిచిన సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపజేశాడు. దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుని కోపం దేవుని దయ హెచ్చిస్తుంది. దేవుని దయ కాపాడుతుంది. అర్థమవుతుందా? దేవుని దయ హెచ్చిస్తుంది, దేవుని దయ కాపాడుతుంది, దేవుని దయ విస్తరింపజేస్తుంది. విస్తరింప అంటే ఆశీర్వాదం. ఆ రొట్టెలు చేపలు రాగానే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అవి ఎన్ని గంపలు ఎత్తారు? కాబట్టి నా తలంపు ఏంటంటే, దేవుని దయ విస్తరింపజేస్తుంది, దేవుని దయ హెచ్చిస్తుంది, దేవుని దయ కాపాడుతుంది. మోషే నైలు నదిలో ఉంచినప్పుడు దేవుడు అద్భుతంగా కాపాడాడు. కొన్నిసార్లు కుటుంబంలో, పిల్లల విషయంలో కొన్నిసార్లు శోధనలు, కొన్నిసార్లు అనారోగ్య స్థితి, ఇవన్నీ మనం అనుకుంటాం కానీ ప్రార్థన ద్వారా దేవుడే సహాయం చేస్తాడు. అద్భుతంగా సహాయం చేస్తాడు. ఒక్కోసారి పిల్లలకు వాళ్ళకి చెప్పడానికి వీలు కాదు, ఎందుకంటే అలాంటి పరిస్థితులు. అయితే ప్రార్థన అద్భుతాన్ని జరిగిస్తుంది. నేను అంటాను, గడిచిన సంవత్సరం అంతట్లో కుటుంబ విషయంలో, మేనరాజు విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో ఎన్నో సంకటాలు, ఎన్నో శోధనలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో పరిస్థితులు. అయితే వీటన్నిటినీ కూడా ఆయన సంకటములను ఎదుర్చేవాడు. నా ప్రాణమయ యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు ఆ విధంగా పిల్లల్నిచ్చి, అలాగే దేవుడు కాపాడి, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. మరొక సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా ధరింపజేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, సంవత్సరమును నీ దయా కిరీటం, నీ జాడలు సారమును. కాబట్టి ఆ విధంగా ప్రభువు చేసిన మేలును బట్టి మరి ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును గణపరుస్తూ ఉండాలి. ప్రతి విషయం నందు ఆయనకు అలాగే పిల్లల విషయంలో కూడా చిన్ననాటి నుంచి దైవికమైన క్రమంలో వారిని పెంచుతూ రావాలి. అప్పుడు సమూయేలు వలె, తిమోతి వలె, మోషే వలె. మోషే గొప్పవాడయ్యాడు, సమూయేలు చెప్పండి గొప్ప ప్రవక్త అయ్యాడు, తిమోతి కూడా పౌలుకి ఒక జత పనివాడుగా చేయబడి. కనుక మన పిల్లలందరి విషయంలో కూడా కూర్చుండినప్పుడును, లేచినప్పుడును, తర్వాత చెప్పండి నడుచున్నప్పుడు ఏం చేయాలి? బాగుంది కదా పిల్లలకి, అదొక ఆనందం. వాళ్ళకి మనం ఎంతమంది ఉన్నా వాళ్ళకి అదొక ఆనందం అంతే. కాబట్టి కూర్చుండినప్పుడును, నడుచున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి చెప్పాలి. వాటిని గురించి అప్పుడు వారు నడవలసిన త్రోవ నేర్పుము, వారు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోవాలి. కాబట్టి పిల్లారా, దేవుడు చిన్న పిల్లలంటే దేవునికి ఇష్టం, చిన్న పిల్లలంటే దేవునికి ఇష్టం అంటాడు. ఈనాటి వారిదే వారిని ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఆశీర్వదించాడు. దేవుని ఆశ ఏంటంటే మనమందరం కూడా ఈ చిన్న బిడ్డ వలె ఉండండి అన్నాడు దేవుడు. అన్నాడా లేదు? ఏమన్నాడు? ఈ చిన్న బిడ్డ వలె. చిన్న బిడ్డ చూడండి, కల్మషం ఉండదు, ఏముండదు. చిన్న బిడ్డకి అన్యాయం ఏంటి తెలుసా? అన్యాయం తెలియదు, అక్రమం తెలియదు, అసలు కోపం ఏంటో తెలియదు,
చిన్నప్పటి తెలిసిందంతా ఒకటి ఏంటి చెప్పండి చెప్పండి ఏం తెలుసు? నవ్వడం ఏడవడం. అవునా కదా? అంతే కదా, చిన్న బిడ్డలు చూడండి, నవ్వడం ఏడవడం. ఇంకోటి కూడా ఉంది, ఆడుకోవడం తినడం. బిడ్డల్ని వీళ్ళరా వాళ్ళు ఆడుకుంటారులేండి, ఇప్పుడు ఆడుకోవట్లేదు చూడు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఏమి కల్మషం లేదు, స్వచ్ఛమైన మనసు. ఎటువంటి మనసు? ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని తెలియదు వాళ్ళకి, మంచి చెడు అనేది తెలియదు. ప్రభు అంటాడు, మీరు కూడా ఈ చిన్న బిడ్డల లాంటి వారుగా ఉంటేనే దేవుని రాజ్యంలో అందుకనే కొత్తగా జన్మించిన శిశువును కోరిన వారై. మన ఒక పాఠం ఏంటంటే ఈ రాత్రి, ప్రభు చిన్న బిడ్డ మరి ఏమీ తెలియదు, చిన్న బిడ్డ మరి ఏదన్నా ఏడవటం నవ్వడం అంతే. గమనించండి, దేవుని బిడ్డలంగా మనం కూడా ఏం చేయాలి? అన్న కూడా చిన్న బిడ్డ వల్ల ఏడ్చింది మందిరానికి పోయి, ఏడ్చిందా లేదా? కాబట్టి దేవుడు అందుకే ఏం చేశాడు? ఆమె జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా మనం కూడా చిన్న బిడ్డల లాంటి తగ్గింపు, చిన్న బిడ్డల లాంటి అనుభవము, చిన్న బిడ్డల లాంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఆ విధానంలో మొదటిది ప్రభు చేసిన మేలును బట్టి మరి కుటుంబ విషయంలో పేరురాజు వారి కుటుంబ విషయంలో ప్రభువుని వారు స్తుతించాలి. రెండవది కుటుంబ విషయంలో మరొక దయాకరణ ధరింపజేశాడు ప్రభు. కుటుంబం అంతా కూడా భయభక్తులతో కొనసాగుతూ, అలాగే పిల్లల విషయంలో మనం అందరం కూడా కుటుంబ విషయంలో పిల్లల దైవికమైన క్రమంలో వారిని పెంచుతూ రావాలి. అట్లా పెంచుతూ వచ్చినప్పుడు కుటుంబానికి దేవునికి వారు ఏం చేస్తారు? సంతోషాన్ని కలిగిస్తారు. ఆ విధానంలో ప్రియులారా మరి కొనసాగునట్లు, అలాగే మనం ఏదైతే వాక్యం విన్నామో సమాధానం గురించి అది మనసులో ఉంచుకొని సమాధానం గురించి ఎన్ని వర్తమానాలు అయితే విన్నామో ప్రియులారా మనం ఏం దిద్దుకోవాలో దిద్దుకుందాం, ఏది మనము తీసివేసుకోవాలో తీసివేసుకుందాం, ఏది అనుసరించాలో దాన్ని మనము అనుసరిద్దాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ప్రభు ఈ మాటను దీవించునుగాక.